కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెరతీసిందని ఆరోపించారు. మంత్రిగా జూపల్లి హత్య రాజకీయాలను నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ అన్నారు తప్ప ఎలాంటి ఆరోపణలు చేయలేదని తెలిపారు గువ్వల బాలరాజు. మాట్లాడుతా ఉన్నారు, ఇది నిజంగా శోచనీయం, బాధాకరం. ఈ మాటలు ఏవైతే, ఈ ఆరోపణలు ఏవైతే మీరు అసహనంతో మాట్లాడుతూ ఉన్నారో దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. లేదు, మా మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ కోరినట్టుగా మీరు దీనిపైన ఈ హత్య వెనుక కుట్రదారులు మీ శిష్యులే, మీ ఫాలోవర్సే అని డైరెక్ట్ గానే వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా మీరు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళైతే, ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగానే మీరు కనుక మీరు భావించినట్టయితే వెంటనే వారిపైన ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి, జిల్లా ఎస్పీ గారికి చెప్పండి, అవసరమైతే డీజీపీ గారికి స్వేచ్ఛనివ్వండి. పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పోలీస్ తమ విచారణను చేపట్టే విధంగా మీరు వారికి అవకాశం ఇవ్వాలి తప్ప హత్యలను కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని, మీ పార్టీని రాజకీయంగా ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలో చెప్తారని సందర్భంగా జూపల్లి కృష్ణారావు గారికి, మంత్రి గారికి తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను కూడా ఆపాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో మీరు పనిచేయడం జరిగింది మంత్రిగా. గతంలో కూడా మంత్రిగా పనిచేసింది. కానీ ఎప్పుడు గుర్తురానటువంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నంత మాత్రాన చరిత్రను వక్రీకరణ